సంగీతనాదాలతో పరమేశ్వర సుస్వాగతం. స్తుతి స్తోత్ర పాటలతో ప్రభుదేవా ఘన స్వాగతం. సంగీతనాదాలతో పరమేశ్వర సుస్వాగతం. స్తుతి స్తోత్ర పాటలతో ప్రభుదేవా ఘన స్వాగతం. దైవ జనమా రక్షక దళమా ప్రభు యేసు సన్నిధి చేరండి. వాగ్దాన వరములు పొందండి. స్వాగతం స్వాగతం స్వాగతం. ప్రకృతి అందాలు పరికించి చూడు. సుందర సుకుమార దేవుని పాడు. ప్రకృతి అందాలు పరికించి చూడు. సుందర సుకుమార దేవుని పాడు. పూలతో పుష్పాలతో పూలతో పుష్పాలతో పరుగిడి రండి, వేగమిరండి, క్రీస్తు మహిమలో పాల్గొనరండి. పరుగిడి రండి, వేగమిరండి, క్రీస్తు మహిమలో పాల్గొనరండి. సంగీతనాదాలతో పరమేశ్వర సుస్వాగతం. స్తుతి స్తోత్ర పాటలతో ప్రభుదేవా ఘన స్వాగతం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశముల కొరకు సమర్పిస్తూ ఉన్నాము. విశాఖపట్నం అగ్రపీఠం, జ్ఞానపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు అగ్రపు మరియు జోజి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని అగ్రపు అలెక్స్, జయ, నందవరపు భాగ్యరాజ్ కుటుంబం, లంక హరికుమార్ కుటుంబం, కర్ని ప్రభాకర్రావు కుటుంబం సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకముగా వీరి ఉద్దేశముల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు మనందరము ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర విచారణ కీర్తిశేషులు మొలకల జసింత వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు మరియు పరిణీత గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మొలకల నిర్మల్ షావరెడ్డి, స్రవంతి, మొలకల కరుణాకర్ రెడ్డి మరియు డాక్టర్ ఏరువ గీత, చిత్తా థోమస్ రెడ్డి ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం కేసీ వర్క్స్ విచారణ తాడేపల్లి గ్రామం జొన్నలగడ్డ భావన పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తును దయచేయమని పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దయచేయమని కోరుతూ ఈ దివ్య బలి పూజను జొన్నలగడ్డ అన్నపూర్ణ, రామారావు, మేరీ విజయరాణి, నిర్మలరాణి, ఆంటోని ప్రిన్స్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం కంచనపల్లి విచారణ కీర్తిశేషులు మెట్టు చిన్నమ్మ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బొబ్బిలి విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న బాలశ్రావ్య గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తును దయచేయమని కోరుతూ దివ్య, రాజేష్, విహాన్, పునర్వి కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు.
గుంటూరు మేత్రాసనం సిరంగిపాలెం విచారణ గడిచిన నెలలో పరమపదించిన కీర్తిశేషులు తుమ్మా లూర్దిరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ తుమ్మా ఆరోగ్యమ్మ కుటుంబ సభ్యులు దివ్య బలిపూజను సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం పెద్దపల్లి విచారణ కళింగపట్నం స్వామిదాస్ భారతి కుటుంబములు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని, ప్రియతమకు దేవుని చిత్తంలో వివాహం జరగాలని, దేవుడు చేసిన మేలులన్నిటికీ కూడా కృతజ్ఞతగా ఈ దివ్య బలిపూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన యొక్క స్వంత ఉద్దేశాలను ఆ ప్రభునికి సమర్పిస్తూ ఈ దివ్య బలిపూజను కొనియాడుదాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉన్ననుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు మన యొక్క జీవితంలో ఈనాడు ప్రత్యేకముగా ఒక ప్రశ్నను మనందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. యేసు ఎవరు? నజరేయుడైనటువంటి యేసు ఎవరుగా మనము గుర్తిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రశ్న యొక్క జవాబుపై మన క్రైస్తవ జీవితము యొక్క అంతరార్థం, పరమార్థం ఆధారపడి ఉంటూ ఉన్నది. అనగా మన యొక్క జీవితం ఈ ప్రశ్నలో మనము ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి జవాబుపై మనము మన యొక్క జీవితాన్ని నిర్మించుకోగలం. యేసును ఈ లోకములో అనేక మంది తెలుసుకొని ఉన్నప్పటికీ ఆయనను ఒక బోధకుడుగా, ఒక మంచి వ్యక్తిగా, సంఘ సంస్కర్తగా, మంచి పనులు చేసిన వాడుగా, బోధకుడుగా, ఈ విధంగా అనేక మంది గుర్తిస్తూ ఉన్నారు. క్రైస్తవ బిడ్డలు మాత్రం ఆయనను లోకరక్షకుడుగా, క్రీస్తుగా గుర్తిస్తూ ఉన్నారు. ఈనాడు మనందరినీ కూడా ప్రభు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను ఎవరని మీరు భావిస్తూ ఉన్నారు? మన యొక్క జవాబు ఏమిటి? ఆలోచన చేద్దాం. హృదయాంతరంగములో మనము పరిశీలన చేసుకొని ఆలోచన చేసుకుంటూ ప్రభుని యొక్క ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి ప్రత్యేకముగా ఈ దివ్య బలి పూజలో ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయంతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్తయైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా మాటలకు అతీతమైన కృపతో పునీతులను, వేదసాక్షులనైన కోస్మాసు దమియానులను నీవు శాశ్వత మహిమతో నింపి వారికి గొప్ప కీర్తిని చేకూర్చితివి. కావున నిన్ను స్తుతించి మహిమపరచుచున్నాము. వారిని నిత్య మహిమ తేజస్సుతో ప్రకాశింపచేసిన నీవు వారి విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ పితృవాత్సల్యమును మాకెల్లప్పుడూ లభించినట్లు చేయుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను ఈ దేవాలయమును ధనరాశులతో నింపుదును. మొదటి పఠనము హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము మరియు 2వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు.
హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము మరియు 2వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు. దర్యావేషు చక్రవర్తి పరిపాలనా కాలము 2వ ఏట 6వ నెల 24వ రోజున ఈ కార్యమును మొదలిడిరి. అదే సంవత్సరము 7వ నెల 21వ దినమున ప్రభువు హగ్గయి ద్వారా తన సందేశమును వినిపించెను. ప్రభువు అతనిని యూదా రాష్ట్ర పాలకుడు సెరుబ్బాబేలుకు, ప్రధాన యాజకుడు యెహోషువకు ప్రజలకు ఇట్లు చెప్పుమనెను. మీలో ఈ దేవాలయ పూర్వ వైభవమును జ్ఞప్తియందుంచుకొనిన వాడెవడైనా ఉన్నాడా? ఇదిప్పుడు మీకు ఎట్లు కనిపించుచున్నది? శూన్యము వలె చూపట్టుట లేదా? కాని సెరుబ్బాబేలు, యెహోషువ ప్రజలారా, మీరు ధైర్యము తెచ్చుకొనుడు, పనికి పూనుకొనుడు. నేను మీకు తోడుగా ఉందును. మీరు ఐగుప్తు నుండి వెడలి వచ్చినప్పుడు నేను నిత్యము మీకు అండగా ఉందునని బాస చేసి తిని, కావున ఇప్పుడు మీకు తోడుగా ఉందును. కనుక మీరు భయపడవలదు. నేను త్వరలోనే భూమ్యాకాశములను, నేలను, కడలిని అతలాకుతలము చేయుదును. జాతులనన్నింటినీ కూలద్రోయుదును. వాని సంపదలు ఇచటికి వచ్చును. ఈ దేవాలయము ధనరాశులతో నిండును. లోకములోని వెండి బంగారములు నావే కదా. నూతన దేవాలయ పూర్వ దేవాలయం కంటే వైభవముగా ఉండును. ఈ తావున నేను నా ప్రజలకు శుభములను ఒసగుదును. సర్వశక్తిమంతుడైన ప్రభువాకిది. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ నేను ప్రభువును నమ్మెదను, నేను ప్రభువును నమ్మెదను. నా సహాయ రక్షకుడైన దేవుని మరలా స్తుతించెదను, నా సహాయ రక్షకుడైన దేవుని మరలా స్తుతించెదను. దేవా, నేను నిర్దోషినని నిరూపింపుము. నీవు నా తరపున వాదించి భక్తిహీనులైన నరుల నుండి నన్ను కాపాడుము. కొండెగాండ్రును దుష్టులైన నరుల నుండి నన్ను రక్షింపుము. అందరూ నేను ప్రభువును నమ్మెదను, నేను ప్రభువును నమ్మెదను. నా రక్షకుడైన, నా సహాయ రక్షకుడైన దేవుని మరలా స్తుతించెదను, నా సహాయకుడు రక్షకుడైన దేవుని మరలా స్తుతించెదను. దేవా, నాకు ఆశ్రయదుర్గము నీవే. నీవు నన్నేలా చేయి విడిచితివి? నా శత్రువుల పీడనం వలన నేను నిరంతరము బాధలను అనుభవింపనేలా. అందరూ నేను ప్రభువును నమ్మెదను, నేను ప్రభువును నమ్మెదను. నా సహాయకుడు రక్షకుడైన దేవుని మరలా స్తుతించెదను, నా సహాయకుడు రక్షకుడైన దేవుని మరలా స్తుతించెదను. నీ వెలుగును నీ సత్యమును ఇచటికి పంపుము. అవి నాకు దారి చూపుచు నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలమైన దేవలమునకును నన్ను తోడ్కొని పోవునుగాక. అందరూ నేను ప్రభువును నమ్మెదను, నేను ప్రభువును నమ్మెదను. నా సహాయకుడు రక్షకుడైన దేవుని మరలా స్తుతించెదను, నా సహాయకుడు రక్షకుడైన దేవుని మరలా స్తుతించెదను. అప్పుడు దేవా, నేను నీ బలిపీఠం వద్దకు వత్తును. నాకు పరమానందము వసగువాడవు నీవే. నా దేవుడవైన ప్రభు, నేను తంత్రి వాద్యము మీటుచు నిన్ను కీర్తింతును. అందరూ నేను ప్రభువును నమ్మెదను, నేను ప్రభువును నమ్మెదను. నా సహాయకుడు రక్షకుడైన దేవుని మరలా స్తుతించెదను. నా సహాయకుడు రక్షకుడైన దేవుని మరలా స్తుతించెదను.
ఆదియందు వాక్యం యావే ప్రభుని వాక్యం సృష్టిని చేసిన వాక్యం సృష్టి అందున్న వాక్యం ఆదియందు వాక్యం యావే ప్రభుని వాక్యం సృష్టిని చేసిన వాక్యం సృష్టి అందున్న వాక్యం సకల చరాచర సృష్టికి మూలం ఈ వాక్యం ఈ వాక్యం సకల చరాచర సృష్టికి మూలం ఈ వాక్యం ఈ వాక్యం హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము 18వ వచనము నుండి 22వ వచనం వరకు. లూకా శుభవార్త 9వ అధ్యాయము 18వ వచనము నుండి 22వ వచనం వరకు. యేసు ఒంటరిగా ప్రార్థన చేసుకొనుచుండగా ఆయన శిష్యులు కూడా అచ్చట ఉండిరి. అప్పుడు ఆయన వారిని, ప్రజలు నేను ఎవరినని భావించుచున్నారు అని అడిగెను. బప్తిస్మ యోహాను అని కొందరు, ఏలియా అని మరి కొందరు, పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచి వచ్చునని ఇంకను కొందరు అనుకొనుచున్నారు అని వారు సమాధానము ఇచ్చిరి. యేసు వారిని, మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని తిరిగి ప్రశ్నించెను. అందుకు పేతురు, నీవు దేవుని క్రీస్తువు అని జవాబు ఇచ్చెను. పిమ్మట యేసు వారిని, ఈ సంగతి ఎవరికి నీ తెలుపకుడు అని ఆజ్ఞాపించి, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనము మనందరికీ కూడా సుపరిచితమే. నేను ఎవరినని మీరు భావించుచున్నారు? ప్రభు యేసు తన యొక్క అపోస్తులను సూటిగా అడిగినటువంటి ప్రశ్న. వెంటనే పునీత పేతురు గారు, నీవు క్రీస్తువు, దేవుని యొక్క క్రీస్తువు, దేవుని యొక్క అభిషిక్తుడవు. మరి యొక్క మాటలో, మరి యొక్క పర్యాయ పదములో, నీవు మెస్సయావి. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రశ్న, ఈ జవాబు మనందరికీ కూడా ఈనాడు ప్రత్యేకముగా ధ్యానం చేసుకోవడానికి ఇవ్వబడుతున్నది. ఇది మనము ఎరిగినటువంటి సువిశేష భాగమే. దీని జవాబు కూడా మనందరికీ కూడా తెలిసినటువంటిది. ఈ యొక్క జవాబులోనే మన జీవితాన్ని, మన యొక్క విశ్వాస జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నాం. మన చుట్టుప్రక్కల వారు మనలను చూచి వేరుగా భావిస్తూ ఉన్నప్పటికీ, మనలను కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకున్నప్పటికీ, కొన్నిసార్లు మనము క్రీస్తుని యొక్క అనుసరణ అవమానముగా మనకు తోచినప్పటికీ, మనము క్రీస్తుని యొక్క అనుసరణలో, విశ్వాసములో, ఆయన నమ్మికలో, నిరీక్షణలో ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అయితే మన యొక్క జీవితం ఏ విధంగా క్రీస్తు అను పునాదిపై ఏర్పాటు చేయబడి ఉన్నదో,
ఆ పునాదిపై నిర్మించబడినటువంటి ఒక కట్టడముగా, ఇల్లుగా రూపొందించబడటానికి ఈ యొక్క జవాబు మనందరి యొక్క జీవితంలో, మన హృదయాంతరంగము నుండి రావలసినటువంటిదిగా ఈనాడు మనందరము కూడా తెలుసుకోబోతూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క జవాబు, ఈ ప్రశ్నకు జవాబు చాలా సులువుగా మనకు సువిశేషములో కనబడుతూ ఉన్నప్పటికీ ఈ జవాబు అంత సులువైనటువంటిది కాదు. ఎందుకంటే దీనిని జీవించడం మన యొక్క జీవితంలో ఒక సవాలు అని చెప్పాలి, ఒక పెద్ద సవాలు అని చెప్పాలి. అనేక మంది నజరేయుడైన యేసును, మరియ యోసేపుల యొక్క బిడ్డను, యేసును మెస్సయ్యగా, లోకరక్షకుడుగా, దేవుడుగా గుర్తించకుండా ఉన్నటువంటి ఈ సమయంలో, ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో మనము కొద్దిమంది మాత్రము ఆయనను లోకరక్షకుడుగా, ఆయనను మెస్సయ్యగా అంగీకరించడం అనేటటువంటిది ఒక గొప్ప సాహసమే అని చెప్పాలి. ఈ విధమైనటువంటి విశ్వాసములో జీవించడం, క్రైస్తవులుగా ముద్ర వేయబడటం అనేక సందర్భాలలో, అనేక విషయాలలో చాలా అవకాశాలను, ఉద్యోగ అవకాశాలు కానీ, ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి వృత్తిరీత్యా అవకాశాలు కానీ మనము పోగొట్టుకొని ఈ లోకములో క్రీస్తుని యొక్క అనుసరణలో జీవించటం వలన ఇతరుల వలన ద్వేషానికి గురి అవుతూ ఉన్నప్పటికీ మన యొక్క జీవితము క్రీస్తు ప్రభుని యొక్క అనుసరణలో జీవించడం ద్వారా మనందరము కూడా గొప్ప అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని పొందుతూ ఉన్నాము అనున్నటువంటి విషయము మనందరికీ కూడా తెలిసినటువంటిది. అయితే ఈ యొక్క ఆశీర్వాదం, ఈ దీవెన, ఈ యొక్క దేవుని యొక్క కృప అనున్నటువంటిది మన అనుదిన జీవితంలో మనము జీవించలేకపోతూ ఉన్నాము అనున్నటువంటి విషయము కూడా అది స్పష్టమై, అది ఒక అంశమే. ఎందుకంటే మన యొక్క జీవితంలో క్రీస్తుని యొక్క అనుసరణ అనున్నటువంటిది, క్రీస్తుని, యేసును క్రీస్తుగా అంగీకరించడం అనున్నటువంటిది, యేసును మెస్సయ్యగా స్వీకరించడం అనున్నటువంటిది ప్రభుని యొక్క బోధన ప్రకారం, ప్రభు మనకు చూపినటువంటి మార్గము ప్రకారము దాదాపుగా అసాధ్యముగా ఉంటున్నది మన అనుదిన జీవితములో. కాబట్టి ఈనాడు మనందరము కూడా మనము యేసును క్రీస్తుగా గుర్తిస్తూ ఉన్నామా లేదా మనము పరిశీలన చేసుకుందాం. దీనికి కొలమానం ఏమిటి? దీనికి కొలత ఏమిటి? క్రీస్తుని యొక్క బోధనలు. ఏ విధంగా దీనిని పరిశీలన చేయగలము? మన యొక్క ప్రతి మాటలు, మన యొక్క క్రియలు, మన యొక్క ప్రవర్తన విధానం, మన మాటలు, మన యొక్క క్రియలు, మన ప్రవర్తన, జీవిత విధానం క్రీస్తుని యొక్క బోధనలను బట్టి ఉన్నట్లయితే ఆయనను మనము క్రీస్తుగా అంగీకరిస్తూ ఉన్నాం. మన యొక్క మాటలు, ఆలోచనలు, మనము ఎక్కడ ఉన్నప్పటికీ, ఒంటరిగా ఉన్నప్పటికీ, 10 మందిలో ఉన్నప్పటికీ, మనము వృత్తిలో, ఉద్యోగములో ఉన్నప్పటికీ, మనము మార్కెట్లో ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ అంతస్తులో ఉన్నా మనము మన యొక్క ఆలోచనలు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవిత విధానం ప్రభుని యొక్క మార్గములో, బోధనలో ఉన్నప్పుడు మాత్రమే ఆయనను మనము, యేసును మనము క్రీస్తుగా అంగీకరించినటువంటి వారం. లేనట్లయితే అనేక మంది వలె, ఇతరుల వలె, అన్యుల వలె మనము కూడా యేసును క్రీస్తుగా నామ మాత్రము ప్రకారము మాత్రమే అంగీకరిస్తూ ఉన్నాం. మన యొక్క జీవితంలో ఆయన ఎవరో మనకు తెలియనటువంటి వారుగానే జీవిస్తూ ఉన్నాం. ఈనాడు వాస్తవానికి మనం ఈనాడు కొనియాడుతూ ఉన్నటువంటి పునీతులు కోస్మాసు, దమయానులు, 3వ శతాబ్దమునకు చెందినటువంటి పునీతులు. వీరిద్దరూ కూడా అరేబియా క్రైస్తవులు.
వారు తమ యొక్క జీవితంలో క్రీస్తుని యొక్క విశ్వాసము ద్వారా, క్రీస్తు యొక్క నమ్మికలో, క్రీస్తుని యొక్క నిరీక్షణలో వారు పొందినటువంటి విశ్వాసము వలన వారి యొక్క జీవితము మొత్తము కూడా మారిపోయి ఉన్నది. వీరిద్దరూ కూడా అన్నదమ్ములు, కవలు పిల్లలు. వైద్యులుగా ఆనాడు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో, సంపాదన చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి సమయములోనే వారు నిరుపేదలకు, వైద్యానికి తగినటువంటి రుసుము చెల్లించుకోలేనటువంటి వారికి, ఫీజు చెల్లించుకోలేనటువంటి వారికి ఉచితముగా వారు వైద్యము చేయడం, వారి ఇంటి దగ్గరకు వెళ్ళి కూడా వారికి సఫర్యలు చేయడం, కేవలము వారి దగ్గరకు వచ్చి అనారోగ్యంతో బాధపడుతూ వచ్చి తిరిగి ఇంటికి వెళుతూ ఉన్నటువంటి వారికి వారి ఇంటి దగ్గరకు వెళ్ళి కూడా వైద్యం చేయడం, వీరిద్దరూ కూడా ఆనాడు ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి క్రైస్తవులుగా, క్రీస్తుని యొక్క అనుసరణలో జీవించువారుగా వారు అందరికీ కూడా చూపెట్టబడుతూ ఉన్నారు. ఆనాడు రోమా చక్రవర్తి యొక్క ఆజ్ఞను బట్టి క్రైస్తవులు ఎవరెవరున్నారో, ఎక్కడెక్కడున్నారో పట్టుకొని వారిని చంపాలి అని ఆజ్ఞ జారీ చేసినప్పుడు మొట్టమొదటిగా కనపడినటువంటి వారు ఈ కోస్మాసు, దమియనులు. అయ్యో, వారు ఎంతో మేలు చేసి ఉన్నారు, ఎంతోమందికి వైద్యం చేస్తూ ఉన్నారు, ఎంతో మంచి పేరును పొంది ఉన్నారు, వారు మంచివారు అనేటటువంటి ఆలోచన ఎవరికి కూడా కలగలేదు. వారు క్రైస్తవులు అని ముద్ర వేసి వారిని పట్టి బంధించి చెరసాలలో వేసి తదుపరి వారిని మరణశిక్షకు, క్రూరాతి క్రూరమైనటువంటి హింసలకు, మరణశిక్షకు, మరణానికి గురి చేసి ఉన్నారు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, యేసు క్రీస్తు అనగా ఏమిటో తదుపరి వాక్యములో, చివరి వాక్యములో తెలుపుతూ ఉన్నాడు. మనుష్య కుమారుడు పెద్దల చేతిలో, ప్రధానార్చకుల చేతిలో నిరాకరించబడి, తిరస్కరించబడి ఆయన వేదనలకు, బాధలకు, హింసలకు గురి అయి ఆయన చంపబడతాడు, మూడవ నాడు లేవనెత్తబడతాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధమైనటువంటి దేవుని యొక్క అనుగ్రహముతో ఈ లోకములో క్రీస్తు అనుసరణలో జీవిస్తూ ఉన్నటువంటి మనందరము కూడా మన యొక్క జీవితము ఏ విధంగా ఉంటూ ఉన్నదో ఈ యొక్క క్రీస్తు ప్రభుని యొక్క అనుసరణలో మన జీవితాన్ని ఏర్పాటు చేసుకునడం ద్వారా మాత్రమే మనము దానిని నిర్వచింపగలుగుతూ ఉన్నాము, నెరవేర్చుకొనగలుగుతూ ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణంలో హగ్గాయి ప్రవక్త ద్వారా మనందరము కూడా ఆయన ఆనాటి ఇజ్రాయేలు ప్రజలకు దేవునికి సందేశాన్ని వినిపింపచేస్తూ వారు ఎందుకని యెరూషలేము దేవాలయాన్ని పునర్నిర్మించాలి, కేవలము వారు ప్రవాసం నుండి తిరిగి వచ్చి వారి గృహములను, నగరములను నిర్మించుకోవడం మాత్రమే కాకుండా యెరూషలేము దేవాలయమును నిర్మించాలి, తద్వారా దేవునికి సాక్షాత్కారము వారి జీవితంలో సంపూర్ణముగా పొందుట ద్వారా మాత్రమే వారి యొక్క ప్రతి పని కూడా, వారి ప్రతి ఆలోచన, వారి యొక్క ప్రతి ప్రణాళిక, వారికి ఈ యొక్క రక్షణ అనున్నటువంటిది, వారికి కావలసినటువంటి సెక్యూరిటీ అనున్నటువంటిది ఈ దేవాలయము ద్వారానే దేవుడు ప్రసాదించగలడు అనేటువంటి విషయాన్ని మరిచిపోయి వారి యొక్క స్వంత పనులలో వారు మునిగిపోతూ ఉన్నటువంటి సమయంలో హగ్గాయి ప్రవక్త వారికి చెప్పినటువంటి మాటలు ఈనాటి మొదటి పట్టణంలో మనందరం కూడా విని ఉన్నాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మన యొక్క జీవితంలో చాలాసార్లు మనందరము కూడా దేవునికి వేరుగా మన యొక్క జీవితాన్ని కొన్నిసార్లు దేవునికి విరుద్ధముగా కూడా, వేరుగా మాత్రమే కాక విరుద్ధముగా మన జీవితాన్ని నిర్మింప చేసుకుంటూ ఉన్నాం. మనము దేవాలయంకు వస్తూ ఉన్నాం, ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, మనము మత సంప్రదాయములు పాటిస్తూ ఉన్నాం, కానీ దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క విధానమును మనము వేరుగా మన యొక్క జీవితంలో మనందరము కూడా జీవించడానికి మనము అనేక అవకాశాలు కలిగి ఉంటూ ఉన్నాం. దాని ప్రకారము ఇతరుల వలె జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈనాడు ప్రభు మనందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు, మీ జీవితము క్రీస్తును పోలిన జీవితముగా,
క్రీస్తును గుర్తించిన జీవితముగా, క్రీస్తునికి అనుసరణలో ఉన్న జీవితముగా ఉంటూ ఉన్నదా, లేక మీ జీవితము మిమ్ములను మాత్రము గుర్తించినటువంటిదిగా, మిమ్ములను మాత్రం ఇతరులు చూచినటువంటిదిగా, మీకు గొప్పదనము, పేరు ప్రఖ్యాతులు, మీకున్నటువంటి చెడు అలవాట్లు, మీకున్నటువంటి ఈలోక సంబంధమైనటువంటి విధానములు అవి మాత్రమే కనబడుతూ ఉన్నాయా? అనగా మనలను ఇతరులు చూచినప్పుడు క్రీస్తు కనబడుతూ ఉన్నాడా? క్రీస్తుని మనము గుర్తించిన వారముగా కనబడుతూ ఉన్నామా? యేసును మన రక్షకుడుగా స్వీకరించిన వారుగా కనబడుతూ ఉన్నామా? లేక మన జీవితము ఈలోక సంబంధమైనటువంటిదిగా మనము ఉంటూ ఉన్నదా? ఈనాడు మనందరము కూడా పరిశీలన చేసుకుని దేవుని యొక్క కృప అనుగ్రహములో మనందరము కూడా ఏర్పాటు చేయబడటానికి ఈనాడు ప్రార్థన చేసుకుందాం. పునీత పౌలు గారి వలె మన యొక్క జీవితము దేవునికి సంబంధమైనటువంటి విధానములో, దేవుని యొక్క కృప అనుగ్రహములో మనము జీవించుటకు ఏర్పాటు చేయబడినటువంటిదిగా మనము క్రైస్తవ బిడ్డలుగా ఈ లోకములో దీవించబడి ఉన్నాం, ఆశీర్వాదాన్ని పొందుతూ ఉన్నాం. 2వ అధ్యాయము 19-20 వచనాలు. ధర్మశాస్త్రమునకు సంబంధించినంత వరకు నేను మరణించిన వాడని, దేవుని కొరకు నేను జీవించుటకు గాను ధర్మశాస్త్ర విషయమున చనిపోయి తిని, క్రీస్తుతో పాటు నేను కూడా సిలువ వేయబడి తిని. అనగా నన్ను చూచిన వారు నన్ను కాదు, క్రీస్తును చూస్తూ ఉన్నారు. కాబట్టి కనుక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. ఇదే క్రీస్తును స్వీకరించడం అనగా, క్రీస్తు ప్రభుని యొక్క అనుసరణలో జీవించడం అనగా. ఈ యొక్క గొప్ప ఆశీర్వాదానికి మనందరినీ కూడా దేవుడు ఇదిగో ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుని యొక్క ఏర్పాటు మన యొక్క జీవితంలో మనకు స్పష్టముగా కనబడదు. అది మన యొక్క జీవితంలో కష్టముగా ఉంటూ ఉన్నది. అది మన యొక్క జీవితంలో ఒక సమస్యగా, గుదిబండగా ఉంటూ ఉన్నది. కానీ దేవుడు మనకు అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. క్రీస్తుని స్వీకరించిన మనము, క్రీస్తుని అనుసరణలో జీవిస్తూ ఉన్న మనము, క్రీస్తుని గుర్తించిన వారముగా జీవిస్తూ ఉన్న మనము, మన ద్వారా ఈ లోకము క్రీస్తుని గుర్తించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ఆశీర్వాద జీవితంలో దేవుడు మనకు నిరంతరము కూడా తోడుగా ఉంటూ ఉన్నాడు. ఒకసారి మనము ఆదికాండములో 28వ అధ్యాయములో 15వ వచనములో దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క వాగ్దానాన్ని మనము యాకోబు గారి యొక్క జీవితంలో ఏ విధంగా ఏర్పాటు చేయబడి ఉన్నదో చూస్తూ ఉన్నాం. నేను నీకు చేదోడు వాదోడుగా వందును, నీవు ఎక్కడికి వెళ్ళినను నిన్ను నేను కాపాడుచుందును, తిరిగి నిన్ను ఈ చోటికి చేర్చెదను, నేను చెప్పినదంతయు చేయి వరకు నిన్ను వదలను. యాకోబుకు చెప్పినటువంటి ఈ యొక్క వాగ్దానం, అదేవిధంగా యెహోషువకు చెప్పినటువంటి వాగ్దానము 4, 5, 6 వచనాలలో, నీ జీవిత కాలంలో ఎవ్వరునూ నిన్ను ఎదిరింపజాలరు, మోషేకు వలె నీకును నేను తోడై ఉందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఎందుకంటే వారి జీవితంలో వారుకున్నటువంటి ఆ యొక్క పని, వారి జీవితంలో వారు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్య ఎంతో గొప్పదిగా ఉంటూ ఉన్నది. వారు దానిని తమ యొక్క జీవితములో దానిని అధిరోహించడానికి, ఈ ఎత్తైన పర్వతాన్ని అధిరోహించడానికి అసాధ్యముగా ఉన్నటువంటి సమయములో దేవుని యొక్క అభయము వారిని నడిపించినది, దేవుని యొక్క అనుగ్రహము వారిని కాపాడినది, వారు విజయాన్ని పొందుతూ ఉన్నారు. ఈనాడు మనందరము కూడా క్రీస్తుని మన యొక్క జీవితములో మన రక్షకుడుగా గుర్తించి, ఆయన యొక్క జీవితమును, ఆయన యొక్క బోధను మనదిగా మార్చుకొని, క్రీస్తు యొక్క విధానములో, మార్గములో ఈ లోకములో మనందరము కూడా కోస్మాసు దమయనుల వలె క్రీస్తు సాక్షులుగా మరణించేంత వరకు, ఈ లోకములో అన్నిటినీ పోగొట్టుకునేంత వరకు క్రీస్తు సాక్షులుగా జీవించుదాం. ప్రభుని మహిమను ఈ లోకములో చాటి చెప్పుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రుడైన దేవుని సన్నిధిలో చేరిన మనందరము కూడా మనకు కావలసిన అవసరముల కొరకు మనసారా ప్రార్థన చేద్దాం. దయగల మా ప్రభువా,
మా తిరుసభను పాలిస్తూ ఉన్న లియో జగద్గురువులను, మా పీఠాధిపతులను, సువార్త సేవ చేస్తూ ఉన్న గురువులు, కన్యాస్త్రీలు, మఠవాసులు, ఉపాధ్యాయ ఉపదేశాలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. రక్షణ సందేశాన్ని వీరు ప్రపంచ నలుమూలలా చాటి చెప్పి ప్రజలందరూ మీరే లోకరక్షకుడని గ్రహించుకున్నట్లుగా మీ దివ్య కుమారుని ద్వారా వారికి పాప విమోచన కలదను భాగ్యాన్ని వారు గుర్తించినట్లుగా ఆత్మ అనుగ్రహము ద్వారా వారు పరలోక రాజ్య ప్రవేశమును పొందడానికి అర్హతను పొందుదరను ఆ యొక్క ప్రణాళికను మీ ద్వారా గుర్తించినట్లుగా వీరందరూ సువార్త సేవలో నిమగ్నమగినట్లు వీరిని దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటున్న మమ్మందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మా యొక్క జీవితములు క్రీస్తును ఈ లోకములో చూపెట్టినట్లుగా, క్రీస్తుని సాక్షులుగా ఈ లోకములో ఏర్పాటు చేయబడినట్లుగా మమ్ములను, మా కుటుంబాలను, మా యొక్క సంఘములో దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ను దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని, ధర్మదాతలను దీవించి ఆశీర్వదించండి. వీరి యొక్క కృషి ద్వారా, వీరి యొక్క ప్రణాళిక ద్వారా, ఆలోచనల ద్వారా, వీరి యొక్క పని ద్వారా అనేక మంది మీ సువార్తను గ్రహించుకున్నట్లుగా వీరందరిని కూడా దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరములన్నీ కూడా ఆ ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, కృపా సత్య సంపన్నుడా, దయతో నెనరుతో మా దీన ప్రార్థనను ఆలకించి మీ యొక్క చిత్తానుసారముగా వాటిని ఏర్పాటు చేయమని ఈ మనవులన్నిటినీ మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అర్పింతును నా సకలము మనసార నీకు సమర్పింతును. అర్పింతును నా సకలము మనసార నీకు సమర్పింతును. పరిపూర్ణ హృదయముతో అర్పింతును, పరిపూర్ణ హృదయముతో అర్పింతును. ఈ దీన కానుక సమర్పింతును, ఈ దీన కానుక సమర్పింతును. అర్పణ, హృదయార్పణ, దీనార్పణ, దివ్యార్పణ, ప్రియార్పణ, ప్రేమార్పణ, పూజార్పణ, ఇది కృతజ్ఞతార్పణ. అర్పింతును నా సకలము మనసార నీకు సమర్పింతును. అర్పింతును నా సకలము మనసార నీకు సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీ నీతిమంతులైన పునీత కోస్మాసు దమయానుల ధన్య మరణమును స్మరించుకొనుచు వేదసాక్షులందరి ప్రాణత్యాగమునకు ప్రేరణమైన ఈ దివ్య బలి పూజను నీకు సమర్పిస్తూ ఉన్నాము. ఈ బలిని దయతో అంగీకరించి మమ్ము ఆశీర్వదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా వేద సాక్షులైన పునీత కోస్మాసు దమియానులు క్రీస్తు వలె నీ నామ మహిమ కొరకు తమ రక్తమును ధారపోసెను. ఈ విధముగా వారి మరణమునందు నీ మహాకార్యములు ప్రత్యక్షమగుచున్నవి. బలహీనులకు నీ శక్తి నొసగి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నారు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వారు నీకు ఉత్తమమైన సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహించుచున్నావు. కావున స్వర్గపు శక్తులతో ఏకమై మేము భూమిపై నిన్ను నిరంతరము పూజించుచు నీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేం చేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నితల్లిగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, వేద సాక్షులైన పునీత కోస్మాసు దమియానులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేస్వా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉండునట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. క్రీస్తుని విందు, ప్రభు ప్రేమ విందు, ఇది కల్వరి విందు, పరలోక విందు. క్రీస్తుని విందు,
ప్రభు ప్రేమ విందు, ఇది కల్వరి విందు, పరలోక విందు. క్రీస్తుని దేహ రక్తములో ప్రాణప్రదాయని విందు, నిత్య నూతన నిబంధన పాప విమోచకై విందు. క్రీస్తుని దేహ రక్తములో ప్రాణప్రదాయని విందు, నిత్య నూతన నిబంధన పాప విమోచకై విందు. జీవజలము కురిసే విందు, ఆత్మ బలము ఒసగే విందు. జీవజలము కురిసే విందు, ఆత్మ బలము ఒసగే విందు, ఆత్మ బలము ఒసగే విందు. క్రీస్తుని విందు, ప్రభు ప్రేమ విందు, ఇది కల్వరి విందు, పరలోక విందు. పునీత ఇగ్నాషియు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తు పక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విననవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమెన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వరములను మాయందు పదిలముగా ఉంచుము. పునీత కోస్మాసు దమియానుల సంస్మరణ దినమున నీ చేతుల మీదుగా స్వీకరించిన ఆహారము మాకు స్వస్థతను, రక్షణమును, శాంతిని దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగ ఆనందమే. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగ ఆనందమే. నీ ప్రేమ వరముతో నింపితివి, నీ ప్రేమ సాక్షిగా నిలిపితివి. నీ ప్రేమ వరముతో నింపితివి, నీ ప్రేమ సాక్షిగా నిలిపితివి. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగ ఆనందమే.
తెలియని జనముల వద్దకు పంపుము యేసయ్యా. నీ పేరు తెలిసిన జనముల మధ్య సాక్షిగా నిలుపుమయా. నీ పేరే తెలియని జనముల వద్దకు పంపుము యేసయ్యా. నీ పేరు తెలిసిన జనముల మధ్య సాక్షిగా నిలుపుమయా. నీ రాజ్య స్థాపనకై నీ బిడ్డల సేవకై, నీ రాజ్య స్థాపనకై నీ బిడ్డల సేవకై పంపుము యేసయ్యా. నీ సాక్షిగా నిలుపుమయా. పంపుము యేసయ్యా. నీ సాక్షిగా నిలుపుమయా. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగ ఆనందమే. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగ ఆనందమే.